హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనకు మరొక డ్యూటీతో మీ ముందుకు వచ్చాము. విదూర్ అండ్ వరుణ్ ఆల్సో దేర్ టుడే. మేము వచ్చేసి ఈరోజు ఆనియన్ ఆమ్లెట్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బ్రెడ్, paprika, onion, oil, salt, egg, and then pepper. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంతో కొద్దిగా ఆయిల్ వేయాలి. సో ఆనియన్ వచ్చేసి మనము రౌండ్గా కోసుకోవాలి. సో యూఎస్లో వచ్చేసి మనకు కొద్దిగా పెద్ద ఆనియన్సే ఉంటాయి. సో ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో కొద్దిగా చిన్నగానే కట్ చేసుకోండి, సో దట్ చూసేదానికి అదేవిధంగా మనకు ఈజీగా అవుతాయి అన్నమాట. ఇది ఫ్రై టైపు. సో ఇట్లా ఉండాలి స్ట్రైట్గా రింగుల మాదిరి. ఆనియన్స్ అయితే బాగా ఉన్నాయి కదా. సో ఇట్లా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత మనకు పెనం మీద ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత వీటిని మన ఆనియన్స్ని అయితే పెట్టుకోవాలి. సో ఆనియన్స్ని పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంతో కావలసినంత పప్రికా అంటే ఏం లేదు, మన కారం పొడి మాదిరి ఉంటుంది. అండ్ దెన్ కొద్దిగా సాల్ట్, కావాల్సినంత ఎన్ని ఎగ్స్ వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. అండ్ దెన్ పెప్పర్, ఇంకా ఉంటే వెజిటబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెజిటబుల్స్ ఇవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు. అండ్ దెన్ ఎగ్స్ అయితే బ్రేక్ చేసేసుకోండి మీకు కావాల్సినన్ని. ఎగ్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత బాగా దీన్ని కలయబెట్టండి. ఉప్పు కారం మొత్తం కలవాలా, పెప్పర్ ఇవన్నీ. యాక్చువల్గా ఇట్లా మనకు గిలకొట్టేది ఒకటి ఉంటుంది, నేనైతే స్పూన్తో చేస్తున్నా. అన్నట్టు కొద్దిగా టైం పడుతుంది మనకి ఇది, ఎందుకంటే ఇది ఉండలు మాదిరి ఉంది. దానిపైన వేయాల్సింది. మనం పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కదా, ఇట్లే జరుగుతుంటాయి, పట్టించుకోవద్దు మనం. సో ఇట్లా మొత్తం అనుకున్న తర్వాత మన బాండీలో మన ఆనియన్స్ పైన అయితే వేయండి. ఆనియన్ పైన వేసి మన బ్రెడ్ తెచ్చుకొని దాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. బ్రెడ్ని చేసిన తర్వాత దాన్ని వచ్చేసి ఇట్లా మన ఆమ్లెట్ పైన వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోండి పైన. సో ఇట్లా బాగా కాలనిచ్చుకోవాలి. ఇంకా మన ఆమ్లెట్ కొద్దిగా
పైన అయితే కొద్దిగా పచ్చగానే ఉంది, సైడ్ కూడా ఇంకా కొద్దిగా పచ్చగానే అనిపిస్తుంది. కొద్దిగా లైట్ బ్రౌన్గా వచ్చినప్పుడు మనము దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. మొత్తం మీద మన ఆమ్లెట్ని అయితే కరెక్ట్గా దాన్ని టర్న్ చేయలేకపోయినాము, బట్ ఈ విధంగా అయితే టర్న్ చేయగలిగినాం. ఆమ్లెట్ రౌండ్ షేప్ మొత్తం ఇంకొక షేప్కి అయితే మార్చేసినాము. ఐ థింక్ దట్ వుడ్ బి ఫైన్. మొత్తం మీద మన ఆనియన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ అయితే ఎట్లుందో పిల్లలు అయితే చూసి చెప్తారు. హే మిస్టర్స్, హౌ ఇస్ ద ఆమ్లెట్ విచ్ ఇస్ మేడ్ బై మీ? Good. Daddy also says good. Daddy also says good. మీ టెడ్డీస్ కూడా తినిపించినారా? మీకు కూడా గైస్ అందరికీ ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనుకుంటా, ఆమ్లెట్ కరెక్ట్గా రాకపోవడం అనేది. ఆ విధంగా అయితే మొత్తం మీద ఆమ్లెట్ అయితే తయారు చేశాము. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. This is very hot. కొద్దిసేపు ఆగి తినాలి. ఓకే, No, thank you. No, thank you. ప్లీజ్ We're starving. like, share, comment our video. right, Luda. Please subscribe to our channel, My Telugu Shop Pickles. Bye bye. See you in another vlog.